హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం గుడిమల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాము. స్థానికంగా ఎలక్షన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా అదేవిధంగా పార్లమెంట్ లోక్సభ వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించి ఒక హడావిడి అయితే కొనసాగుతుంది. మరి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ఒక ఎండని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్ల గురించి ప్రతి ఒక్కరికి వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్లకు సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి రాబోయే కరెక్ట్ వారం రోజులు అయితే సమయం ఉంది పోలింగ్ సంబంధించి. మరి ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిదని చెప్పేసి సో గుడిమల్కాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు గారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అయితే ఉన్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్తారన్నా. సో అన్న, మీరు ప్రధానంగా కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో అయితే ఉన్నారు. అటు నుంచి ఇటుకి సంక్షేమ పథకాలు నచ్చి ఇక మన సీఎం ఉన్నాడు, మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన ఎంపీ కూడా గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో వచ్చారా ఇట్లా? ఎంపీకి గెలిపించాలని వచ్చినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, కొంత పేదలకు హామీలు ఇచ్చిండు. ఈ 2500 అంటే ఇండ్లు అంటే కొన్ని మన రైతుకు గిట్టుబాటు ధర, రుణమాఫీ, రైతు బీమా, పింఛన్లు కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి కూడా ఇస్తున్నాడు. అదే 2500 బస్ ఫ్రీ, ఇక గ్యాస్ సిలిండర్ 500కే ఇచ్చేస్తాడు. 200 కరెంటు, ఈ 200 యూనిట్ల కరెంటు మాఫ్ చేసాడు. ఇంకోటి ఏంది, మన కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాడు. లక్ష కాక మళ్ళీ తులం బంగారం ఇస్తున్నాడు. ఇక రెండవది అందుబాటులో ఉంటాడని మేము ఈ ఎంపీ కూడా మాకు అందుబాటులో ఉంటాడని మాకు ఆలోచన. ప్రతి ఇంటికి పోయినా కూడా చేతి గుర్తుకెళ్తామని అంటున్నారు. కేసీఆర్ పాలన కూడా మంచిది ఉండే కానీ ఆయన కొన్ని హామీలు తప్పి అహంకారం నుంచి పేదోళ్ళకి ఇండ్లు లేక, రుణమాఫీ కరెక్ట్ చేయక, ఎవడు పోతే కూడా పలకరించడం లేక, నమస్తే ఇక్కడ పెడితే అక్కడ తూర్పు చూసుకోవడం, అవన్నీ కొన్ని ఉన్నాయి. మేము కూడా కార్యకర్తలమే. మేము కూడా కొంతమందికి హామీలు ఊళ్ళు ఏమిచ్చినామంటే, మన ఎమ్మెల్యే గెలిస్తే, ముఖ్యమంత్రి గెలిస్తే మనకి ఎన్ని వస్తాయని మేము చాలా పోయినసారి 90% ఓట్లు వేయించినాం మా ఊళ్ళో. ఎందుకంటే పేదోళ్ళు మా ఊళ్ళో చాలా ఉన్నారు, 80% ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు కూడా పేదలు ఉన్నారు మా ఊళ్ళో. దాన్ని బట్టి మేము అంత నమ్మకమైన ఓట్లు వేసినాం. వాళ్ళు కేర్ చేసుకోవడం లేదు. ఇల్లు వచ్చిందా, నీకు లోన్ వచ్చిందా, నీకు మంచిగా ఉండవా చెడ్డ ఉండవా, మాటికి ముందు కరెంటు పిలిచినాం కదా, నీకు ఏంది మన నీళ్ళు వస్తున్నాయి కదా, నీకు రైతు బంధు ఇస్తున్నాం కదా, ఆ 3 పథకాల మీద ఆటాడుతారు. 4-5 పథకాలు. కానీ నువ్వు ఎట్లా ఉండవు ఏం సంగతి అనేది లేదు. సో బీజేపీకి కాంగ్రెస్ కి రెండింటికి మధ్యలోనే పోటీ ఉంది పార్లమెంట్. ఈడ మాత్రం 80% చేతి గుర్తు కొడతాయి మా ఊళ్ళో మాత్రం. బీజేపీ ఏమైనా ఉందా? బీజేపీ ఉంటే 150 ఓట్లు పడవచ్చు, 130 పడవచ్చు. పిల్లలు 80% అయితే మనకు హామీలు ఇచ్చడం కూడా మేము ఊళ్ళో ఎక్కువ. మా ఊళ్ళో చాలా బీద ఉన్నారు. ఏమన్నమాట ప్రధానంగా రాజన్న. సో గ్రామంలో వచ్చేసి అత్యధిక మంది చెంచులు కొంత మొత్తంలో ఉన్నట్టున్నారు. వాళ్ళ కూడా ఓటు బ్యాంక్ భారీ మొత్తంలో ఉంది ఊర్లో. సో వాళ్ళకి ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు ఒక ఇల్లు రాలేదు. వాళ్ళు అందుకే వన్ సైడ్లో ఉన్నారు మొత్తం టోటల్గా. వాళ్ళకు ఇందిరమ్మ ప్రేయర్లు వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేయర్లు వచ్చినాయి. ఇంతవరకు ఇల్లు లేవు. వాళ్ళు అందుకే ఏకదాటిగా మొత్తం టోటల్గా వన్ సైడ్ అంటారు. సో ప్రధానంగా గ్రామానికి ఉన్న సమస్య ఏంటంటే రోడ్డు విషయంలో చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి గ్రామం అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఎమ్మెల్సీ కోడ్ కానీ ఎంపీ కోడ్ వల్ల ఆలస్యమైనట్టున్నది. సో ఈ కోడ్ జరిగిన వెంబడి మిగతా అభివృద్ధి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, గ్రామానికి రోడ్డు విషయంలో కావచ్చు, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతిదీ ఇప్పుడు ఇల్లు వచ్చినాయి, కోడ్ల నుంచి అయినాయి. ఇంకేంది అది రుణమాఫీ అన్ని కోడ్ల నుంచి అది జనాలకు తీసుకుపోతున్నాం మేము. ఇంటింటి గడపకి చెప్పి కోడ్ ఉంది, కోడ్ తర్వాత అన్నీ అవుతాయి. మొన్న చెప్పిండు కదా మన ఇది ఆగస్టులో రుణమాఫీ కూడా. అది అంతా మనం రోజు గడప గడపకు తిరిగి చెప్తున్నాం మేము. రోడ్లు కూడా మైసమ్మ రోడ్ అడిగినాం మేము, ఇంతవరకు కాలేదు అది. ఆ రోడ్డు కూడా మొన్న ఊర్లోకి వచ్చి చెప్పిండు ఆయన, ఎవరు మన ఎమ్మెల్యే సార్, ఒక 6 నెలల్లో స్టార్ట్ చేపిస్తా అని చెప్పిండు. అది ఫారెస్ట్లో ఉండే. ఇది మన బ్రిడ్జి, ఓగవతల బ్రిడ్జి కూడా చేపిస్తాను అన్ని హామీ ఇచ్చిపోయిండు. ఎందుకంటే ఈ కోడ్ల నుంచి కొద్దిగా ఆగింది అది ప్రభుత్వం. ఈ కోడ్ ఇది అయిపోయిందాడే స్టార్ట్ అవుతామని చెప్తున్నాం. ఊళ్ళోకి వచ్చి అంత మీటింగ్ పెట్టి చెప్తున్నాం.
సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుంచి దాదాపు 100 నుంచి 150 మధ్య మెజార్టీ ఇచ్చినట్టు. 100. సో ఒక మంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గ్రామం కాంగ్రెస్ పార్టీ సైడ్ నిలిచింది. ఈరోజు మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నది, ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నాడు. సో మరి మీ గ్రామం తరఫున ఎంత మెజార్టీ రావచ్చు అని? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఒక 300 దాటుతుంది. 300 అంటే మా అంచనా ప్రకారం 300 పైన లీడ్. 300 మెజార్టీ అయితే ఇస్తాం. 300 అంటే ఇంకా ఎక్కువనే ఉంటుంది అని మేము తక్కువ చెప్పి ఎక్కువ చూపించాలి అట్లా. సో గ్రామానికి సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి చదువుకున్న వాళ్ళు, రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఎలక్షన్ కోడ్స్ అంటే వాళ్ళకి అర్థమవుతాయి. ఎమ్మెల్సీ అదే చెప్తున్నాం వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు చెప్తున్నాం, అందరికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధానంగా ఇంటింటికి పోయి చెప్తున్నాం ఏంది ఎట్లా అవుతుంది, ఇది ఎలక్షన్ కోడ్ ఉంది, ఇట్లా ఉంది, ఈ పరిస్థితి ఇది అయిపోయిందా, అన్నీ అయితే అమలు అవుతాయి అని చెప్తున్నాం. వాళ్ళకు కూడా తెలియదు, సరే వింటున్నారు. సో ప్రస్తుతం మహబూబ్ నగర్ పరిధిలో అసెంబ్లీకి సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు, సీఎం గారు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. సో ఇక మధ్యలో ఒక ఎంపీ గెలిస్తే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒకే పార్టీ ఉంటుంది. నిధుల విషయంలో ఇక పాలమూరు అభివృద్ధి పరుగులెత్తుతుంది అనుకోవచ్చా? అది చాలా ఫాస్ట్ మంది, అంటే ఉల్టా బాగా చెప్తుండ్రు, ఎంపీ కూడా గెలిపించుకోవాలని చెప్తుండ్రు, పబ్లికే చెప్తుండ్రు. కొంతమంది అంటే చెప్పాలి, కొంతమంది ఉల్టా మనకే చెప్తుండ్రు, అది చేసినాం ఓటు వేస్ట్ వాళ్ళే చెప్తుండ్రు. మన సీఎం అంతా మనోడు, మన పార్లమెంటు స్థానం ఉన్నాడు. పబ్లిక్ చాలా ఫాస్ట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మంచిగా పుంజుకొచ్చింది. ఆయన చూసే పబ్లిక్ కూడా ఆయన పని చేస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, ఆయన తర్వాత ఈయన వచ్చిండు. ఈయన కూడా మంచిగా అభివృద్ధి అందరికీ చేస్తాడని నమ్మకంతోన పబ్లిక్ కూడా చూద్దాం. 5 ఏళ్ళు చూస్తే ఈయన పరిపాలన కూడా ఇట్లా ఉంటుంది. 3 నెలలనే హామీలు ఇచ్చిన హామీలు కూడా 5 హామీలు తీసిండు. ఇంకొక హామీ ఉంది కదా రుణమాఫీ, ఆగస్టులో కూడా అది కూడా చేస్తా అని చెప్పిండు. పబ్లిక్ ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ఆపిండు. ఒకటొకటి అన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఇక ఈ 5 ఏళ్ళు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎట్లా ముందుకు తీసుకుపోతుంది, ఏం చేస్తుంది, పబ్లిక్ ఎట్లా సాయం చేస్తుంది అనేది కూడా పబ్లిక్ అనుకుంటున్నారు. మేము కూడా దాంతోపాటు ఇప్పుడే మనది కొత్త సంసారంలాగా కదా, తప్పుల పరిపాలన ఉంది, చేస్తారులే అని చెప్పి పబ్లిక్ కూడా నచ్చజెప్పి ఇట్లా కాదు అట్లా కాదని చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ మా పార్టీలకు తీసుకొని ఇంకా ముందుకు బాగా పెంచుకుంటూ పోతున్నాము. మాదైతే మంచిగానే లీడ్ ఇస్తాం, మా ఊరికి వెళ్ళి అంతా మంచిగా. ప్రస్తుత రాజకీయాలు తీసుకుంటేనా మొత్తం మహబూబ్ నగర్ అసెంబ్లీ పరిధి కావచ్చు, పార్లమెంటు పరిధిలో ప్రధానంగా ఎలక్షన్స్ అంటే కొంచెం గుడిమల్కాపూర్ సైడ్ చూస్తారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు, కానీ అవతలు కూడా మేము కొంచెం మెజార్టీ తెచ్చుకోవాలనే విధంగా. అంటే ఈ రోజుల్లో కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలు మారుస్తున్నారు. అటువంటిది గ్రామం ఒకే వైపు ఉండడానికి ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా సరే, సో మీరంతా ఇదే పార్టీలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే ఇక టైం బట్టి ఇక వాళ్ళు నడిపించేది వాళ్ళు నడిపిస్తుండ్రు. నడపని కొన్ని రోజులు అది కూడా చూస్తాం. దాన్ని కూడా మనం కాదానికి రాదు కదా. కొన్ని రోజులు అది ఉంటుంది, కొన్ని రోజులు ఇది ఉంటుంది. ఎప్పుడో అప్పుడు మనది కూడా రాకపోతుందా, నడవకపోతుందా, నడుస్తుందిలే అనుకొని అన్నది మనకు అనుకున్నట్లనే వచ్చింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాకుండా కూడా ఇంకా 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఈ 6 హామీలు ఓకే అయిపోయిందంటే ఇంకా 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. సెంట్రల్లో కూడా వచ్చే అవకాశం ఉంది, వస్తుంది. ఇక్కడ మన ఎంపీ గారు వంశీచంద్ర రెడ్డి గారు కూడా ఇక్కడ గెలవబోతున్నాడు. కొందరు ఎట్లా అంటే ఇక మోడీని చూసి కొందరు ఇక్కడ వేయాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అట్లటోళ్ళని కూడా మేము మారుస్తున్నాం. అట్లా కాదు ఇట్లా కాదని నచ్చజెప్పి, అట్లా కాదు మొత్తం మన మామనారు ఉన్నాడు సీఎం కాబట్టి ఇక మనం ఇక్కడనే వదిలేసి ఇక్కడనే గెలిపిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి పబ్లిక్లో పంపిస్తాం. సో ఇది ఏదేమైనా గుడిమల్కాపూర్ గ్రామం నుంచి ఏదైతే వారంలో జరగబోయే పోలింగ్ సంబంధించి గ్రామం నుంచి దాదాపు ఒక మంచి భారీ మెజార్టీ అయితే ఇస్తాము. గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 100 నుంచి 150 ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 400 నుంచి 500 వరకు అయితే తీసుకుపోతామని చెప్పేసి గ్రామంలో కొంతమేరకు ఏ గ్రామంలో కనిపించని చెంచు సామాజిక వర్గం కూడా గ్రామంలో ఉంది. సో వాళ్ళు కూడా వన్ సైడ్ ఏదైతే గత ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే ఉన్నాయి తప్ప గ్రామానికి ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ రోడ్డు విషయంలో కానీ ఇవైతే ఎక్కడ లేవు. సో కాంగ్రెస్ గవర్నమెంట్కి అందుకే మెజార్టీ ఇచ్చారు. ఈ కోడ్ వల్ల కొంత ఆలస్యం అయింది తప్ప కోడ్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత
తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎంపీ ఇప్పుడు ఇది అయిపోయిన ఎంబడే ఈ యొక్క రోడ్ విషయంలో కానీ ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ ప్రతి ఒక్క అభివృద్ధి పని అనేది 100% జరుగుతుంది. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, సీఎం కూడా అదే పార్టీ. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అయిన వరకు ఒకటే పార్టీ ఉంటే నిధుల విషయంలో, ఫండింగ్ విషయంలో సో అభివృద్ధి అనేది పాలమూరు పరిగెత్తుతుందని చెప్పుకోవచ్చు అని చెప్పేసి సో గ్రామస్తుల మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది.